రామభద్ర రార శ్రీరామచంద్ర రార రామభద్ర రార శ్రీరామచంద్ర రార అమర సోజన సీతా సమేత రార అమర సోజన సీతా సమేత రార శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం విశిష్టాద్వైత సిద్ధాంత ప్రచారైక విహారి శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్యద్విరదవక్త్రాద్యాం పారిషద్యాం పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనో తమాశ్రయే. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రీరాఘవేంద్రశరదాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. వ్యాసం వసిష్ఠనప్తారం శక్త్యై పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుగతాతనుతపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన పరమాత్మ శ్రీకృష్ణ భగవానుని యొక్క దివ్యచరణ సన్నిధానానికి అనంతకోటి దాసోహాలు సమర్పిస్తూ అస్మద్ ఆచార్యులైన శ్రీమద్ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ పెదజీయర్ స్వామి వారి యొక్క దివ్య చరణ సన్నిధానాన్ని సేవిస్తూ శ్రీమద్ భాగవత జ్ఞాన యజ్ఞానికి అద్భుతమైనటువంటి యొక్క వాసుదేవ ద్వాదశాక్షరీ మంత్రాన్ని అనుగ్రహిస్తున్న స్వామిని స్వాగతిస్తూ పరమాత్ముడు సామగానలోలుడు అని పేరు. పరమాత్ముడే కాదు, పశుపక్షి మృగాదులు కూడా సామగానలోలుడే. సంగీతాన్ని వింటే పాములు తలలాడిస్తాయి, గోవులు సమృద్ధిగా పాలిస్తాయి, ఆ తర్వాత చిన్నపిల్లలు హాయిగా నిద్రపోతారు. పెద్దవాళ్లకు కూడా ఆ సంగీత జ్ఞానం ఉండనిగాక లేకపోనిగాక ఆనందిస్తూ ఉంటుంటారు. అందుకే లోకమే సంగీతమయం కనుక ఋషులలో శ్రేష్టతముడైనటువంటి యొక్క నారద భగవానుడు పరమాత్మను గానం చేసే తరించాడు. ఒక్క ఆయన్నేనా సంగీత
సాహిత్య సామ్రాజ్యానికి రాజులు ముగ్గురు: గోపరాజు, పోతరాజు, త్యాగరాజు. గోపరాజు ఎవరట? రామదాసు గారు. కంచెర్ల గోపన్న అని ఆయనకు పేరు. మరి దాని తర్వాత ఆయన ఏం చేశాడంటే కేవలంగా రాముణ్ణి గానం చేసి 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 చివరి వరకు ఏమైపోయింది అంటే రాముడే కళలోకి వచ్చి ఏమయ్యా గోపన్న ఇంకో పాట పాడవా అనే స్థితికి తీసుకొచ్చాయండి భగవంతుడిని. పోతరాజు మన భాగవతానికి కర్త భగవంతుడైతే దాన్ని లేఖనం చేసినవాడు పోతనామాత్యుడు. ఇక త్యాగరాజు ఆయన జీవితాన్నే రాముడి కోసం త్యాగం చేసిన మహనీయుడు. ఆయనే శ్రీరామ కీర్తనలు అనేక 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 స్వరూపాలలో ఉండే భగవంతుణ్ణి కీర్తన మాలల చేత అందంగా అలంకరించి ఆనందపడి తరించినటువంటి మహనీయుడు త్యాగరాజు. ఆ తర్వాత మరికొంతకాలానికి దగ్గరి కాలంలోనే పుట్టాడు అన్నమాచార్య స్వామి. ఆయన వెంకటేశ్వరుల గురించి అనేక 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 కీర్తనలు రాసి పాడితే పాపం ముసలివాడైపోయాడు అన్నమాచార్య. 96 ఏళ్ళు. వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి ప్రార్థించాడట, స్వామి ఈ కట్టె ఇంకా ఎంతకాలం ఉండాలి, అలసిపోయాను స్వామి నేను. జీవితంలో చిన్ననాటి నుంచి ఈనాటి వరకు మనస్సులో మార్పు రాలేదు. మనస్సుకు ముసలితనం ఉంటుందా ఎక్కడైనా? ఉండదు. కానీ శరీరానికి ముసలితనం వచ్చేసింది. 96 సంవత్సరాల కట్టెనైపోయాను నేను. ఈ కట్టెను కడతీర్చుడు ఎనడయ్యా అంటే స్వామి కళ్ళకు నీళ్లు తీసుకున్నాయటండి. ఎవరు తీసుకున్నారు? వెంకటేశ్వరుడు. అంటే నువ్వు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోదామని నీ ఉద్దేశం. నీ పాట లేకపోతే మాకు నిద్ర పడుతుంది అనుకుంటున్నావా? నీ గానం వినకపోతే మాకు మనస్సు తృప్తిగా ఉంటుంది అనుకుంటున్నావా? సృష్టినే మార్చేస్తాను, నీకు దేవత్వాన్ని ప్రసాదిస్తాను, మా అంతకాలం నువ్వు జీవించేట్టుగా చేస్తాను. వద్దు, అలా వద్దు తండ్రి. ఈ మానవ ధర్మంగానే నడవని ఈ జీవికి కానీ నీ చరణాలను అనుగ్రహించు. ఏమిటయా నీకు హాయిగా అన్ని రకాలుగా ఇస్తానంటే ఏమైనా మోక్షం అంటావు. మోక్షంలో ఏముందో ఆనందం? మోక్షంలో ఏమీ లేదు. మోక్షం కంటే నువ్వు పాడుతుంటే నేను వింటుంటే నన్ను చూడడం లేదా? నువ్వు చూస్తున్నావు కదా, ఇదే మోక్షం. అటువంటి సంగీత సామ్రాజ్యంలో పండిన మహనీయుల యొక్క అంశతో పుట్టిన మహనీయులు మన భాగవతానికి సంగీతాన్ని సమకూర్చడానికి వచ్చినటువంటి పెద్దల్ని స్వాగతిస్తూ శ్రీమద్ భాగవత జ్ఞాన రసయజ్ఞాన్ని ప్రేమతోని భక్తితోని శ్రద్ధతోని వినాలి అని వచ్చిన మీ అందరినీ కూడా స్వాగతిస్తూ శ్రీమద్ భాగవతము అన్నిటికంటే లోకంలో ఎవరు గొప్పవారు? ధనవంతులు గొప్పవాళ్ళ, విద్యావంతులు గొప్పవాళ్ళ, ఆ తర్వాత పదవిలో ఉన్నవాళ్ళు గొప్పవాళ్ళ, అధికారులు గొప్పవాళ్ళ అంటే కాదు, అదృష్టవంతులు గొప్పవాళ్ళు. అది ఎలాంటి అదృష్టం పట్టాలి అంటే ఒకసారి మళ్ళీ అదృష్టం పట్టిందా మళ్ళీ దురదృష్టం రావద్దు. అలాంటి అదృష్టం
ఎవరు అదృష్టవంతుడు అంటే భగవంతుణ్ణి చూచినవాడు. ఆ భగవంతుణ్ణి కళ్ళతో చూచి ఆయన మనసులో పెట్టుకొని మనసంతా భగవంతుడే అని అనుకున్న మహానుభావుడే పరీక్షిత్తు మహారాజు. ఎక్కడ చూచాడు ఆయన అంటే కడుపులో చూచాడు. పుట్టిన తర్వాత కూడా చూద్దామనుకుంటే వేరే వాళ్ళు కనిపిస్తున్నారు కానీ ఆయన కనిపించడేమిటి? ఏడి అని చూస్తుంటే మొదలు విష్ణురాతుడు అని పేరు పెట్టారు ఆయనకు. పరీక్షగా చూస్తుంటే ఏమైంది? పరీక్షిత్తు అని పేరు పెట్టారు. నిజమైన అదృష్టవంతుడు అతడు. ఆ అదృష్టవంతుడు ఏం చేస్తాడంటే అదృష్టవంతుని పక్కన ఎవరు కూర్చున్నా నిజమైన అదృష్టవంతుల పక్కలో వీళ్ళంతా కూడా అదృష్టవంతులు అయిపోతారట. ఇప్పుడు మనమందరం కూడా అదృష్టవంతులం అయిపోయాం. పరీక్షిత్తు మహారాజు గారికి చెప్పినట్టుగా శ్రీమద్ భాగవత కథ ఏ కలియుగారంభంలో చెప్పారో ఈనాటి వరకు ఎక్కడెక్కడనో ప్రతి చోట సాగుతూనే ఉంది. అటువంటి భాగవత కథను మనం వినడం జరుగుతోంది అంటే మనం నిజంగా కూడా అదృష్టవంతులమే చెప్పుకోవచ్చు. ఏమిటి? అదృష్టవంతులమే. అటువంటి భాగవతాన్ని ఇక్కడ మన గోవిందరాజుల గారు ఎందరో మహానుభావుల చేత వారు విన్నారు, మనందరికీ వినిపించారు. ఒక కాలంలో రెమనగూడ రఘురామశాస్త్రి గారు మహానుభావులు, చంద్రమౌళి శాస్త్రి గారు మరొక మహానుభావులు. ఇలాగా చెప్పుకుంటూ వెళుతుంటే ఎందరో మహానుభావుల చేత ఈ వేదిక పవిత్రమై వాళ్ళు చెప్పిన పురాణాలని ఈ వేదిక మీద కూర్చుంటే చాలన్నట ఎవరైనా చెప్పగలుగుతారు. కారణం ఏమిటంటే వాళ్ళు చెప్పి ఆ స్థలానికి ఆ ప్రభావం వచ్చేసింది. నిన్న మా సుబ్రహ్మణ్య శర్మ గారు అన్నారు మాట, మీరు అందరూ కూడా సంగీతం వచ్చిన వాళ్ళ లాగానే తాళాలు వేస్తున్నారు అంటే మేం వేయడం లేదండి. తాళాలు అందరికీ వస్తాయి. ఇంటికి తాళాలు అందరికీ వస్తాయి. కానీ భజనకు తాళం వేయాలంటే దానికి ఒక పరిజ్ఞానం ఉండాలి. మరి పరిజ్ఞానం ఉండాలంటే మనకు పరిజ్ఞానం అంటే లేదు. కానీ వేసిన తాళమే కరెక్ట్ అవుతుంది. కనుక వారు ఏమన్నారు, నిన్న మీరందరూ సంగీతం నేర్చుకున్న వాళ్ళలాగానే తాళం వేస్తున్నారు అన్నారు. మరి ఎటువంటి కీర్తనల కంటే అవి త్యాగరాజ స్వామి కీర్తనలు సామాన్యమైనవి కావు. అన్నమయ్య కీర్తనలు, రామదాస్ కీర్తనలు, మరి వాటికి తాళాలు వేస్తున్నాం అంటే ఎంత గొప్పనండి. ఎవరు వేయిస్తున్నారు మనకి తాళం అంటే ఆయనే వేయిస్తున్నాడు. గోవిందరాజులు గారు, రామచంద్రమూర్తి, మిగతా వాళ్ళందరూ కూడా వేయిస్తున్నారు తాళం. అలాంటిది ఒక్కొక్కసారి అనుకోకుండా భగవంతుని యొక్క దయ వస్తుంది. వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే మనం చెప్పిందే అది నిజమవుతుంది. చెప్పిందే నిజం అవుతుందట. చదువుకోవాల్సిన అవసరం లేదు. ఏం చదువుతాం కనుక ఆయన గొర్రెలను కాచుకునేవాడు ఓ చోట కూర్చున్నాడు. ఆ మందను పెట్టుకొని కూర్చుంటే ఆయన ఏం చేశాడంటే ఎవరో ఒక మహాపండితుడు వెళుతున్నాడట. ఆ వెళుతూ ఉంటే అయ్యా నాకు చదువు రాదండి అన్నాడు. నీకు చదువు రాకపోవడం ఏమిటయ్యా? నేను మనుషులు చెప్తే వింటారు నాకు, కానీ నీవు చెప్పినట్టు గొర్రెలే వింటున్నాయి కదా. ఇటు బొమ్మంటే ఇటు పోతున్నాయి, అటు బొమ్మంటే అటు పోతున్నాయి. నాకంటే నువ్వే గొప్ప పండితుడివయ్యా అన్నాడు. లేదు స్వామి, నాకేమన్నా మంత్రం చెప్తారా అంటే ఓ రామ మంత్రాన్ని చెప్పాడు. ఆ రామ 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 అనుకుంటూ ఆ గొర్రెలను కాస్తున్నాడు. కాలం గడిచిందండి. గడిస్తే ఏమైంది? ఆ రామ మంత్రం యొక్క అర్థం మనకు తెలుసునా తెలియదా పక్క పెట్టండి.
చక్కెర అనే పేరు తెలిసిన వాడికైనా తెలియని వాడికైనా నోట్లో వేసుకుంటే ఏమవుతుంది? తీయగా వస్తుంది. రామమంత్రం కూడా అట్లాంటిదే. ఆ గొర్రెలను కాస్తూ 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 ఆ మహానుభావుడు రామ్ 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 ఏయ్ రామ్ 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 గట్టిగా అంటే అవి ఎటుమలుగుతున్నాయి. వాటికి కూడా రామనామమే అర్థమైపోయింది. అయిపోయిన తర్వాత ఏమైపోయింది? ప్రతిరోజు కూడా అయ్యా మరి రామమంత్రాన్ని చెప్పినప్పుడు అన్నాడు, నాకు భగవంతుడు కనిపిస్తాడా ఈ మంత్రంతో? నేను తప్పకుండా నీకు కనిపిస్తాడు. మరి నాకు చిన్న సహాయం చేసి పెడతావా అన్నాడు ఉపదేశం పొందినటువంటి ఒక గురువు. చెప్పబోయే బాబు ఏం కావాలి? ఈ పెద్ద కాలువ ఉంది, నాకు ఈత రాదు, దాటిస్తావా? దాటించాడు. అని వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోయిన తర్వాత ఏమైపోయింది అని అంటే ఈయన ఇంటికి వచ్చాడు. దేవుడు కనిపిస్తాడని చెప్పాడు కదా గురువు గారు. 1 నెల 2 నెలల ఇంకా కనిపించడేమిటి? అసలు ఏమని పిలవాలి దేవుణ్ణి? రామా అని ఆ ద్వారంలో నిలబడి పిలిచాడు. రామా నువ్వు కనిపిస్తావని చెప్పి మా గురువు గారు చెప్పాడు. రావయ్యా, ఏదో నువ్వు పక్షి మీద ఎక్కి వస్తావట, దాని మీద ఎక్కి రావయ్యా మా ఇంటికి అన్నాడు. భార్య అందట, అయ్యా అయ్యగారులు ఎన్నో చెప్తుంటారు, అవన్నీ నిజమవుతాయనుకుంటున్నామంటే కాదు, నాకు తప్పకుండా కూడా రాముడు గరుడ పక్షి మీద వచ్చి కనిపిస్తాడే, ఆయన కోసం వంట చేసి పెట్టు అన్నాడు. సరే, కానీ వండేటప్పుడు మాత్రం ఏమంటావు తెలుసునా? రామ 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 అనుకుంటూ కలుపు. అందులో నీళ్లు పోసేటప్పుడు బియ్యంలో రామ 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 అనుకుంటూ చేదు నీళ్లు. ఆహా అగ్గి పుల్ల వెలిగించేటప్పుడు కూడా రామ 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 అనుకుంటూ చేయి. అయిపోయిందండి. అది ఏమైపోయిందంటే మంత్రాన్నంగా తయారైపోయింది. రామ రావయ్య గరుడ పక్షి మీద రావయ్య రామ, కనిపించిపోవయ్య రామ, పక్షి మీద రా. ఇలాగా అరుస్తూ అరుస్తూ ఒకసారి 4 రోజుల నుంచి వంట చేస్తున్నాను, పక్కకు పెడుతున్నాను, నువ్వు రావు తినవు గనక నువ్వు రేపు ఎట్లా రావో నేను చూస్తాను అనుకున్నాడు. వెంటనే కత్తిపీట తీసుకున్నాడు, మనం కూరగాయలు కోసేది. పక్షి మీద రావయ్య రామ, మోక్షమిచ్చిపోవయ్య రామ. 1 పక్షి మీద రావయ్య రామ, మోక్షమిచ్చిపోవయ్య రామ. 2 ఇక 3వసారి అంటున్నాను, 4వసారి నేనే నీ దగ్గరికి వస్తానన్నాడు. అని ఆ కత్తిపీట మెడ మీద పెట్టుకున్నాడు. పక్షి మీద రావయ్య రామ, మోక్షమిచ్చిపోవయ్య రామ అని. ఆగవయ్య, వచ్చానయ్య బాబు. ఈ కోసుకోవడాలు తరుక్కోవడాలు కాదయ్య బాబు, వచ్చావా తండ్రి? ఎంత బాగున్నావయ్యా నువ్వు? నేను బాగున్నానా అన్నాడు. నేను బాగున్నానో లేదో కానీ నీకు మాత్రం బాగా నేను కనిపిస్తున్నాను అంతే. మరి భోజనం టైం అయింది. రామచంద్ర, ఇవాళంటే 11 గంటలకు వచ్చింది. నేను రోజు గొర్రెలు కాసుకునేవాడిని. టైం ప్రకారంగా పోకపోతే పాపం మా గొర్రెలు ఉపవాసం ఉంటాయి కనుక ఒక్కసారే పిలవంగానే రావాలి. నా టైం వేస్ట్ చేయవద్దు నాయనా. రేపటి నుంచి నువ్వు రా మా అనే లోపల లోపలనే వచ్చేస్తాను. నాకు అక్కడ ఏం పని ఉంది కనుక ఈ పిలిచేవాళ్ళే లేరా వైకుంఠంలో? ఇక్కడే కదా పిలిచేది, వస్తానన్నాయట. ఏమే అగ వచ్చాడు రాముడు. రాముడు వస్తే అన్నం పెట్టనండి. అదేమిటి రాక రాక రామయ్య వస్తే సీతేది? సీత లేని రాముడు మనకెందుకు అన్నదట. ఏమన్నావయ్యా? పక్షి మీద రావయ్యా రామ, మోక్షం ఇచ్చిపోవయ్యా రామ అన్నావు. నువ్వు సీతను అన్నావా? అవునండి, మా ఆయనకు తెలియదు. నేను చెప్తున్నా కదా రామ అంటే ఒక్కనే వస్తావా నువ్వు? ఏమన్నా వనవాసం అనుకుంటున్నావా ఇక్కడికి రావడానికి? తీసుకురాపో సీతను వడ్డిచ్చే లోపల. ఎక్కడ ఉందండి సీత? ఇక్కడనే ఉంది, బయటకు వచ్చేసింది. ఏమ్మా కూర్చో అమ్మా, కూర్చో, ఇంత పసుపు కుంకుమ ఇస్తా, కూర్చో. బొట్టు పెట్టేసింది, పసుపు కుంకుమ ఇచ్చేసింది.
ఇద్దరికి భోజనం పెట్టింది. ఆ గరుడ పక్షి వచ్చి వీళ్ళ పక్క కూర్చోబోయిందట. ఏయ్ నువ్వు ఎక్కడయ్యా వీళ్ళ పక్క కూర్చుంటావా? అదేం మర్యాద? నువ్వు వాహనం లాంటి వాడివి, వాకిట్లా కూర్చో, అక్కడనే పెడతావు నీకు భోజనం. రాముని పక్కకు కూర్చుంటావు నువ్వు? గరుడా అటు పోయి కూర్చో. ఎందుకంటే భక్త పరాధీనుడు భగవంతుడు. వడ్డన అయిపోయాయి. ఏయ్ రేపటి నుంచి మాత్రం టైం మీద తీసుకురావాలి స్వామిని. తీసుకొస్తా. నువ్వు చెప్పినట్టు స్వామి వింటే ఇక నేనెందుకు వినవద్దు? రోజు వస్తున్నానండి, హాయిగా తింటున్నానండి, హాయిగా వెళుతున్నానండి. ఓనాడు పాపం ఆ గురువు గారు ఎందుకో వచ్చారు. నాయన నీకు ఆ మంత్రం పనిచేస్తుందా? పనిచేయడం ఏమిటండి, మీరు చెప్పిన మంత్రం పనిచేయదా? ఆయన రోజు వస్తున్నాడు అమ్మగారితో. ఎక్కడికి? మా ఇంటికి. రోజు రకరకాల కూరగాయలు అవి ఆయన కోరినవి చేసి పెడుతున్నా, నేను తింటున్నాడు, పోతున్నాడు. మళ్ళా పాపం మొదటినాడంటే ఆలస్యం చేసింది, కానీ తెల్లవారి నుంచి మాత్రం ఒక్క సెకండ్ కూడా ఆలస్యం లేకుండా వస్తున్నాడు. గురువుగారికి పిచ్చి లేచింది. ఈయన ఏదో చెప్పిపోయిండు మంత్రం, కానీ విశ్వాసం అనేటువంటిది ఈయనకు లేదు. అయితే మరి అయ్యా బ్రాహ్మలు బాగా కమ్మగా వండుతారట కదా, ఇవాళ మీరు వచ్చి వంట చేసి పెట్టండి. కనుక స్వామి బాగా ఇష్టంగా తింటాడు. ఏమర్థం అవుతలేదు గురువు గారికి. రాముడు రావడం ఏమిటి, భోజనం చేయడం ఏమిటి? రెండేయా మీరు పులిహోర, దద్దోజనం, కడుహోర, మడుహోర, లడ్డూలు, ఎన్నెన్నో చేసేయండి. అయిపోయింది. పక్షి మీద రావయ్య రామా, మోక్షమిచ్చిపోవయ్య రామా. రావడం లేదు. మళ్ళా 11 అయింది. ఏమయ్యా ఇంకా రాలేదేమి స్వామి ఇవాళ ఏమన్నా మనకంటే ఎవరన్నా ఇంకా ముఖ్యమైన చుట్టాలు వచ్చిందేమో వారికి అక్కడ, అందుకోసమే రాలేదు. కానీ రాకపోతే ఎట్లా? ఇవాళ కాక ఈ మంత్రం ఇచ్చిన అయ్యగారు వచ్చే వంట చేస్తూ ఉంటే ఆయన రాలేదు అంటే నాకెంత అవమానం. అదేదో మొన్నటిది ఉండే కానీ విలపీట కత్తిపీట తీస్తారా? పక్షి మీద రావయ్య వచ్చిందయ్యా బాబు. ఎందుకంటే నీతో ఆ కత్తిపీట అమ్మగానే నా గద కంటే చక్రం కంటే పదనగా ఉన్నది. అందుకోసం వచ్చాడు, కూర్చున్నాడు. అయ్యా మీరు వడ్డిస్తారా రాముడికి? ఏడి ఎక్కడాడు? అయ్యో మీకు కనిపించడం లేదు. అయ్యో రాముడు సీత అక్కడ కూర్చుని పెడుతున్నా ఆ గరుడ పక్షిని 2 కాళ్ళు పట్టుకున్నాడట శిష్యుని. నాయన మంత్రవేత్తనైనాను కానీ తత్వవేత్తను కాలేకపోయినా. రామచంద్ర మా గురువుగారికి అని దర్శనం నాకెందుకయ్యా అంటే, నాయన గురువుగారు సగం కాలిన కుండ, నీవేమో పండిన పండు అన్నాడు. మా గురువుగారికి కూడా దర్శనం ఇక్కడయ్యా, మా ఇంటికి తీసుకువెళ్తా. నువ్వు కూడా మా ఇంటికి రా. మీ ఇల్లు ఎక్కడ స్వామి? ఎక్కడైతే నీకేమయ్యా, నేను తీసుకువెళ్తాను. రేపు నువ్వు రోజు ఈ పక్షి మీద నేను వస్తున్నా కదా, మరి రేపు ఎవరు వస్తారు? ఎక్కడైనా ఈ పక్షి మీద నువ్వు వస్తావు రేపు. ఎంత దయామయుడు భగవంతుడు, తాను కూర్చుండేటువంటి యొక్క వాహనాన్ని అనుగ్రహించాడు. బాబు రేపు రా, నేను వస్తాను టైం ప్రకారంగా. అక్కడ సామాను ఏమన్నా తీసుకుపోను ఏమిటో, అక్కడికి నీకే సామాను అవసరం లేదని నేనే ఇస్తాను అన్నాడు. ఎందుకైనా మంచిదే, పోదామా? మరి ఇక్కడ గొర్రెలు, స్వామి గొర్రెలను తీసుకురావస్తా వైకుంఠం, అవే వస్తాయి, పోవాయి నీకెందుకు? నువ్వు ఒక్కడివి రా, నీ వెంట అన్నీ వస్తాయి. ఎందుకైనా మంచిదే. నువ్వో గొంగడి, నేనో గొంగడి, అక్కడ చలిగిలో మరి ఏముంటుందో పరిస్థితి. మరి మంచినీళ్ళ చెంబు అది తీసుకురా. అయిపోయింది. గడత్వంతులు అన్నాడు, ఏమయ్యా బాబు నీ బరువు కంటే సామాను బరువే ఎక్కువయ్యేటట్టు అన్నీ అక్కడ ఉన్నాయ్యా, అరేంజ్మెంట్ అయిపోయింది, దా. బయలుదేరాడు. ఇద్దరికి మెత్తనైనటువంటి స్వామి రంగ పక్షి మీద వచ్చాడు. కానీ పాపం వీళ్ళ కూతుండొస్తో కూతుండరాదు అని చెప్పి ఆ పక్షి మీద ఒక మంచి ఇలాంటి బలపీట అరేంజ్ చేశాడు. వాళ్ళిద్దరూ కూర్చున్నారండి.
అయిపోయి కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల జిగేలు మన వైకుంఠలోకాన్ని చేరుకున్నారు. బంగారు మంటపాలు, స్తంభాలు వగైరా. ఎంత బాగుంది అంటే ఎంత బాగుంది. అయిపోయి స్వామి మీ ఇల్లు ఎంత పెద్దగా ఉంది. మా ఇల్లు కాదురా నాన్న, ఇది మన ఇల్లు. మరి మనవాళ్ళని ఎంతమందో రావాలి కదా అని వరకు మే అనుకుంటూ వస్తున్నాయి గొర్రెలన్నీ కూడా. హవా ఈ గొర్రెలన్నీ ఎక్కడి? లక్ష్మీదేవి అడుగుతున్నారు, ఈ గొర్రెలు ఎక్కడి అండి అంటే, వాడు వేసుకున్న గొంగడి ఉంది కదా భుజం మీద, ఆ భుజం మీద వేసుకున్నటువంటి గొంగడికి ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో అవి ఎన్ని గొర్రెలకు సంబంధించినయో వాటన్నిటికి కూడా మోక్షం వచ్చేసింది అని చెప్పాట. ఆ అన్ని ప్రాణులు వచ్చాయి. అంటే భగవంతుణ్ణి ఒక్కడిని పట్టుకోగలిగితే ప్రపంచమంతా కూడా నీ చేతిలోకి వస్తుందని చెప్తాయండి. భగవంతుణ్ణి పట్టుకోవాలంటే మరి మనమేం పట్టుకోవాలి? భగవంతుడు మనల్ని పట్టుకోవాలంటే నామమే. ఆ నామాన్ని మనం పట్టుకోగలిగినామా, దివ్యమైనటువంటి యొక్క భగవంతుని యొక్క పాదమే దొరుకుతుంది నామం ద్వారా. నామాన్ని మనం పట్టుకుంటాం, భగవంతుడు మనల్ని పట్టుకుంటాడు. ఒకసారి పట్టుకున్నాడు ఆయనే, వదిలిపెట్టే ప్రశ్న లేనే లేదు, పట్టుకొనే ఉంటాయట. అందుకోసమే అద్భుతమైనటువంటి యొక్క కీర్తన ద్వారానే భగవంతుడు మనకు, మన జీవితానికి మనం కోరుకున్నటువంటిది ఏమిటి? ఏం కోరుకుంటాం మనం అంటే, స్వామి పట్టుకున్నాక విడిచిపెట్టడు అని విన్నా కదా. ఇప్పుడు ఇక పట్టుకో, ఒకసారి విడిచిపెట్టకుండా పట్టుకో. మరి నువ్వో నేనెప్పుడు కూడా నామాన్ని విడిచిపెట్టకుండా నేను పట్టుకుంటాను అన్నట. అందుకే కలవు కేశవ కీర్తనం అంటారు. భగవంతుడి యొక్క నామమే ప్రధానమైనటువంటిదిట. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే Hare Krishna Hare Krishna 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 Hare 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 Rama Hare Rama Hare Rama 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 Hare 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 Krishna Hare Krishna 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 Hare 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 Rama Hare Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama Hare Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama
భగవతే వాసుదేవాయ శ్రీహరయే నమః. రాజాతిరాజ రాజరాజ రామచంద్ర భగవానికి